గాయ్స్ 2024 వెళ్ళిపోవడానికి జస్ట్ 1 మంత్ మాత్రమే ఇంకా మనకి మిగిలి ఉంది. అలాగే 2025 రావడానికి కూడా జస్ట్ 1 మంత్ మాత్రమే మిగిలి ఉంది. మీరు 2025లో ఎప్పటిలాగే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాము, సక్సెస్ అయిపోదాం అన్న కలల్లోనే ఉండిపోతారా? బట్ ఈ ఇయర్ క్రియేట్ చేసి దాన్ని సక్సెస్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారా? ఎవరైతే 2025లో ఛానల్స్ క్రియేట్ చేసుకుని ఖచ్చితంగా యూట్యూబ్లో గ్రో అవుదాం అన్న ఆలోచనలో ఉన్నారో మీ అందరి కోసం నేను ఒక టాప్ 5 ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్‌ని తీసుకొచ్చాను. అలాగే ఇంకొక టాప్ 5 ఫేస్ చూపించి వీడియోస్ చేసే యూట్యూబ్ ఛానల్ ఐడియాస్‌ని తీసుకొచ్చాను. ఈ ఐడియాస్ అయితే 2025లో నెక్స్ట్ లెవెల్‌లో వర్క్ అవ్వబోతున్నాయి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చెప్పే ఈ ఐడియాస్‌లో ఏదో ఒక ఐడియా మీకు సూట్ అయ్యే ఐడియా ఉంటుంది. ఆ ఐడియాని మీరు పిక్ చేసుకొని మీరు కూడా 2025లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని సక్సెస్ అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్‌లోని ఫస్ట్ ఐడియా వచ్చేసి స్టోరీ టెల్లింగ్ వీడియోస్. మనం ఇదివరకు యానిమేషన్ చేసి దానికి వెనకాల డబ్బింగ్ చెప్పి వీడియోస్ పెట్టాలి అంటే చాలా కష్టమైపోయేది. ఆ కంటెంట్ కూడా యూట్యూబ్‌లోని చాలా తక్కువగా అవైలబిలిటీ ఉండేది. బట్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది కాబట్టి మనం ఏఐని యూజ్ చేసుకొని స్టోరీ టెల్లింగ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ వీడియోస్‌కి మనం బ్యాక్‌గ్రౌండ్ డబ్బింగ్ ఇచ్చుకుని ఆ వీడియోస్‌ని అప్‌లోడ్ చేసుకుంటే యూట్యూబ్‌లో ఆ వీడియోస్ పాపులారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఇది మీకు 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి మీరు ఒక కిడ్స్‌కి ఏమన్నా లెర్నింగ్ కానివ్వండి, ఏమన్నా స్టడీయింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చిల్ అవ్వడానికి అలాంటి వీడియోస్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఒక నాటిక టైప్‌లో క్రియేట్ చేసేసుకొని స్టార్టింగు ఎపిసోడ్, తర్వాత ఎపిసోడ్ అలాగే ఎపిసోడ్ వైస్ కూడా మీరు ఒక స్టోరీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏఐని యూజ్ చేసుకొని స్టోరీ టెల్లింగ్ అనేటప్పటికి వీడియోస్ కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక ప్రాంప్ట్ మనం క్రియేట్ చేసుకుని ఆ ప్రాంప్ట్‌ని మనం ఏఐకి ఇచ్చేస్తే అదే మనకి వీడియో క్రియేట్ చేసుకొని ఇచ్చేస్తుంది. దానికి చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏంటి అన్నది మీకు తెలియకపోవచ్చు. బట్ దాని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఎంతమంది ఈ స్టోరీ టెల్లింగ్ ఏఐని యూజ్ చేసుకొని క్రియేట్ చేసే వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీరు కమెంట్ సెక్షన్‌లో చెప్తే ఎక్కువ మంది ఇంట్రెస్టబుల్‌గా ఉంటే నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. మీకు ఆ వీడియో చాలా యూజ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి టెక్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్. ఇందులో మీరు మొహం చూపించవలసిన అవసరం అయితే ఏమాత్రం లేదు. జస్ట్ మీ చేతులతో మీరు ఒక ప్రోడక్ట్‌ని అన్బాక్సింగ్ చేసి ఆ ప్రోడక్ట్‌కి సంబంధించిన రివ్యూ ఇస్తే సరిపోతుంది. బట్ మీరు స్టార్టింగ్‌లో కొద్దిగా డబ్బులు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఛానల్ కొట్టి వ్యూస్ బట్టి, సబ్స్క్రైబర్ బేస్ బట్టి కంపెనీసే మీకు ప్రోడక్ట్స్‌ని పంపించేస్తూ ఉంటాయి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఛానల్ కేటగిరీలో మనం అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒక ప్రోడక్ట్‌ని అన్బాక్సింగ్ చేస్తే దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తే అక్కడి నుంచి ఎవరైనా బై చేస్తే మీకు ఆ వేలో కూడా మీకు మనీ వస్తూ ఉంటాయి. ఇది చాలా సక్సెస్ రేట్ ఉన్న కేటగిరీ. ఎందుకంటే ఎవరన్నా ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకునేటప్పుడు ఆ ప్రోడక్ట్‌కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ కానివ్వండి, దాని రివ్యూస్ కానివ్వండి చూస్తూ ఉంటారు. మీరు ఈ కేటగిరీలో వీడియోస్ చేస్తే మీకు అప్పుడు ట్రెండింగ్ ఉన్న ప్రోడక్ట్ తెచ్చి అన్బాక్సింగ్ చేస్తే ఆడియన్స్ కూడా ఆ రేంజ్‌లో వచ్చి ఆ వీడియోస్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది 2025లోని. ఈ కేటగిరీ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా వాల్యూ ఉన్న కేటగిరీ. ఫేస్ చూపించి కూడా చేసుకోవచ్చు మీరు చేసుకోవాలి అనుకుంటే వీడియోస్. బట్ ఫేస్ లేకుండా కూడా ఈ కేటగిరీలో మనం వీడియోస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఛానల్ గైస్. ఎడ్యుకేషనల్ ఛానల్ అంటే మీ అందరికీ తెలుసు. బట్ ఇది అందరూ చేసే సబ్జెక్ట్ అయితే కాదు. ఓన్లీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అంటే ఎవరైతే టీచర్స్ వాళ్ళందరూ నాకు సెకండరీ ఇన్‌కమ్ కావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ ఐడియా అయితే నెక్స్ట్ లెవెల్‌లో యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీరు స్కూల్‌లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి చెప్పిన తర్వాత ఒకసారి ఇంట్లో కూడా మీరు చెప్పండట ఆ సబ్జెక్టు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యూట్యూబ్‌లో వీడియో పెట్టండి దాన్ని. నీట్‌గా ఒక వీడియో తీసుకొని స్క్రీన్ రికార్డ్‌లో చేయొచ్చు మీరు. ఒక కంప్యూటర్ ఉందనుకోండి, దాని మీద మీరు మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక స్క్రీన్ రికార్డ్ వీడియో తీసి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటారా ఒక మంచి వైట్ బోర్డ్ కొనుక్కోండి. కొనుక్కొని ఒక మంచి గోడకి దిగేసి దాని మీద రాయండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూని. రాసి ఆ వీడియో పెట్టండి. అలాంటి వీడియోస్‌కి ఇంకా వాల్యూ ఎక్కువ ఉంటది. ఎందుకంటే అది స్క్రీన్ రికార్డ్ కాకుండా ఒక ఓన్ కంటెంట్ కెమెరాతో తీసినందుకు మీకు మనీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అలా చేస్తేని. దీనికైతే నెవర్ బిఫోర్ వ్యూస్ గైస్ అసలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఓ సబ్జెక్ట్ అనేది కొంతమందికి కావాలి. వాళ్ళు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వస్తుంది కదా! వాళ్ళు మళ్ళా చూస్తారు ఆ వీడియోస్‌ని. వీటికైతే వ్యూస్ వస్తానే ఉంటాయి ఎడ్యుకేషనల్ వీడియోస్‌కి. అందుకే ఇదొక మంచి సక్సెస్ రేట్ ఉన్న కేటగిరీ కాబట్టి ఎవరైతే టీచర్స్ ఉన్నారో మీరు ఈ కేటగిరీని ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి గేమింగ్ ఛానల్. గేమింగ్ కంటెంట్‌లో మీరు ఫేస్ చూపించి చేస్తే నెక్స్ట్ లెవెల్‌లో రీచ్ వస్తుంది. లేదు నేను ఫేస్ చూపించి వీడియోలు చేయను, ఫేస్‌లెస్ చేస్తానంటే మీ దగ్గర చిన్న గేమ్ ప్లే ఉంటే నేను బాగా ఆడతాను గేము. నేను అలా లాబీలోకి వెళ్తే ఒక 20 కిల్లులు, 30 కిల్లులు వచ్చేస్తాయి నాకు అనుకుంటే అవన్నీ వీడియోలు తీయండి. వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టండి. ఒక మంచి థంబ్‌నెయిల్, ఒక మంచి టైటిల్ పెట్టండి దానికి.
ఖచ్చితంగా వీడియోస్ అయితే ఎదరికి వెళ్తూ ఉంటాయి. అండ్ మీకు షార్ట్స్ అనే ఒక సెక్షన్ ఉంది కాబట్టి, లేదు షార్ట్‌గా చిన్న చిన్న మూవ్‌మెంట్స్ మాత్రమే పెడతాను. నాకు ఎక్కువగా కోట్లు యూట్యూబ్ నుంచి రావాల్సిన అవసరం లేదు. ఏదో కొద్దిగా వస్తే చాలు, లైట్‌గా పాపులారిటీ వస్తే చాలు అనుకుంటే, ఏదైతే చిన్న ఫైట్ సీన్ ఉంటుందో దాన్ని ఒక షార్ట్ వీడియో తీసి కూడా పెట్టుకోవచ్చు. బట్ మీరు బాగా గుర్తుంచుకోండి, షార్ట్ వీడియోలు ఒక ఛానల్‌లో పెడుతూ ఉంటే ఫుల్ వీడియోలకి రీచ్ రాదు. లేదా ఫుల్ వీడియోలు పెడతాను అంటే షార్ట్ వీడియోలు పెట్టకండి. ఇది మీరు మైండ్‌లో పెట్టుకోండి. బట్ గేమింగ్ కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో హైలైట్ అవుతుంది. మంచిగా కామెడీగా మాట్లాడండి. ఇప్పుడు రీజియన్‌లో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేసే ఆప్షన్ అనేది ఒకటి వచ్చింది మనకి బీజీఎంఐలోని. అలాగే మీరు బయట వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళతో ఫన్ చేసుకుంటా వీడియోలు చేయొచ్చు. అది ఇంకా మీ సోర్స్, అంటే మీరు ఎలా చేయగలరు అనేది మీకే తెలుసు కాబట్టి ఆ విధానంగా గేమింగ్ వీడియోస్ చేయండి. ఇది కూడా సక్సెస్ అవుతాకి ఒక మంచి వే 2025లో. గైస్ ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి మోటివేషనల్ ఛానల్స్. వీటికైతే 2025 అనే కాదు, ఇప్పుడు దీనికి హైయెస్ట్ రేటింగే ఉంటుంది యూట్యూబ్‌లోని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మోటివేషన్ వీడియోస్‌ని అయితే లైక్ చేస్తారు. బట్ మీ దగ్గర ఉండాల్సింది ఒక మంచి దాన్ని ఏమంటారు గాత్రం. మీరు చెప్తారు ఒకటి, ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆ ఎక్స్‌ప్లనేషన్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలి బాగాని. దాన్ని కరెక్ట్‌గా చెప్పగలగాలి. మీ వాయిస్‌ని అవతల వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వగలగాలి. అలాగే ఆ వీడియోస్ బాగా ఎడిట్ చేయగలగాలి. ఎందుకంటే మోటివేషనల్ వీడియోస్ అంటే ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దానికి తగ్గ ఆర్ఆర్ బ్యాక్ సైడ్ వస్తూ ఉండాలి. దానికి తగ్గ మ్యూజిక్స్ వస్తూ ఉండాలి. ఎందుకంటే మన ఫేస్‌లెస్ ఛానల్. ఫేస్ ఉన్నా, ఫేస్ లేకపోయినా గానీ మనం ఖచ్చితంగా దానికి తగ్గ ఎడిటింగ్ అయితే చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆ ఆడియన్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు మీరు చెప్పే ఎక్స్‌ప్లనేషన్‌లోకి మునిగిపోతారు. బట్ ఈ కంటెంట్ మీరు ట్రై చేస్తాను అనుకుంటే వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వచ్చే కంటెంట్ ఇప్పటి వరకు నేను చెప్పిన అన్నిటిలోని ఈ మోటివేషనల్ కంటెంట్, అలాగే మీరు సక్సెస్ స్టోరీస్ కూడా చెప్పొచ్చు. ఎవరో ఒక సక్సెస్ స్టోరీ తీసుకోండి, ఎవరో ఒకళ్ళది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి మోటివేషనల్ వీడియో కింద. మీకు నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే వస్తాయి. ఈ కంటెంట్‌లో ఏ డౌటు లేదు. మీరు మోటివేషనల్ వీడియోలు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్‌లో వ్యూస్ వస్తాయి. అయితే ఇప్పటి వరకు మనం 5 ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఫేస్ చూపించి వీడియోస్ చేసే యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అయితే చెప్పుకోబోతున్నాం. దీంట్లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే, మీరు ఫేస్ చూపించి వీడియోస్ చేస్తే యూట్యూబ్ మీ వీడియోస్‌కి మనీ కూడా ఎక్కువ పే చేస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. అండ్ ఇందులో ఫస్ట్ ఐడియా వచ్చేసి ఫుడ్ వీడియోస్. ఫుడ్ వీడియోస్ అనగానే మీరు డిసప్పాయింట్ అయిపోకండి. అదేంటి 2025లో ఇది హైలైట్ అయ్యే కంటెంట్ ఎలాగవుతుంది? ఆల్రెడీ బోలెడు ఛానల్స్ ఉన్నాయి కదా! అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. మీరేం చేస్తారంటే అందరూ చేసినట్టు మీరు చేయకూడదు. అందరూ ఏం చేస్తారు, ఒక వంటని ఎలా వండాలి అని పెడతారు కదా! ఇక్కడ మీరు ఫేస్ చూపించి మీ ఎక్స్‌ప్రెషన్స్‌ని క్యాప్చర్ చేస్తూ ఇండియన్ డిషెస్ అస్సలు వండకండి. మీరు వేరే కంట్రీస్ చైనీస్ వీడియోస్ గానివ్వండి, అవి చూసి వాళ్ళు అక్కడ ఫుడ్ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది మీరు చూసి ఆ రెసిపీస్ చేసుకొని ఆ వీడియోస్ అనేది ఇక్కడ క్రియేట్ చేయండి మీరు. ఒక చైనీస్ ఫుడ్‌ని వండండి. అది వండి మీకు మీరే టేస్ట్ చేయండి అదే వీడియోలో. టేస్ట్ చేసి దానికి తగ్గ రివ్యూస్ ఇవ్వండి. ఈ కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో సక్సెస్ అవ్వబోతుంది 2025లో. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయినాయి. ఫుడ్ వీడియోస్ అంటే మన ఇండియాలో ఉన్న డిషెస్ అన్నీ చెప్పేశారు. ఎలా వండాలి ఏంటి అనేది. దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో కూడా చెప్పేశారు. బట్ అదర్ కంట్రీస్‌లో ఫుడ్ అనేది ఎవరు ట్రై చేయలేదు. అందుకే మీరేం చేస్తారు అంటే అదర్ కంట్రీస్‌లో ఏ ఫుడ్ ఉంటుంది, వాటిని ఎలా వండుతారు అన్నది తెలుసుకొని ఆ రెసిపీస్‌ని మీరు తెచ్చుకొని ఇండియాలో మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఆ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని మీ ఫుడ్ మీరే టేస్ట్ చేసి దానికి సంబంధించిన రివ్యూ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ కంటెంట్ అయితే 2025లో విత్ ఫేస్ చూపించి వీడియో చేస్తే సక్సెస్ అయిపోతుంది నెక్స్ట్ లెవెల్‌లోని. ఎందుకంటే వేరే కంట్రీస్‌లో ఫుడ్ అనేది ఇండియాలో మనమే చేసుకొని మనమే తింటాం అనేది ఒక యూనిక్ ఐడియా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి సక్సెస్ రేటింగ్ అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఛాలెంజెస్. అంటే మీకు మీరే ఛాలెంజ్ ఇచ్చుకుంటారు ఇక్కడ. మీరు అనుకోండి ఒక 1 మంత్ నేను చికెన్ తినను అని. అదొక ఛాలెంజ్ వీడియో కింద మీరు మేక్ చేయండి. నెల రోజులు చికెన్ తినకపోతే మీ బాడీలో ఏమేం చేంజెస్ అయినాయి, ఏం జరిగినాయి అన్నది ప్రతిరోజు ఒక వ్లాగ్ కింద తీసుకోవచ్చు. లేదంటే ఒక 1 మంత్‌లో మీరు ఏదైతే ఎన్ని రోజులకైతే ఛాలెంజ్ పెట్టుకున్నారో అన్ని రోజులు మీరు ప్రతిరోజు మీ బాడీలో జరిగే చేంజెస్, మీకు అయ్యే క్రేవింగ్స్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మీరు ఒక మంచి వీడియో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మీకు మీరే ఛాలెంజ్ ఒక జోలో చిప్ తీసుకోండి. ఇప్పుడు జోలో చిప్ అనేది నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయిపోతుంది యూట్యూబ్‌లోని. నేను కూడా ఒకప్పుడు తిన్నాను. నెక్స్ట్ లెవెల్‌లో కారం ఉంటుంది. అలాంటి ఒక చిప్ తీసుకోండి. ఈ జోలో చిప్ నాకు నేనే ఛాలెంజ్ ఇచ్చుకుంటున్నాను. ఈ జోలో చిప్ నేను తిని 5 మినిట్స్ ఉండాలి అనేది మీకు మీరే ఛాలెంజెస్. అంటే మీకు మీరే ఛాలెంజెస్ ఇచ్చుకుంటూ వాటిని ఒక వీడియోస్ కింద మేక్ చేసుకొని పెడితే ఈ కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో సక్సెస్ అవ్వబోతుంది 2025లో. ఎందుకంటే మీరు వేరే వాళ్ళు ఛాలెంజ్ ఇచ్చినా పర్లేదు, లేదా మీకు మీరు ఛాలెంజ్ ఇచ్చుకున్నా పర్లేదు. కానీ ఫేస్ అయితే ఖచ్చితంగా చూపించుకోవాలి. ఈ ఫేస్ చూపించుకోవడానికి ఏముంటుంది అనుకోండి, కంటెంట్ ఏమి ఉండదు కదా! ఖచ్చితంగా ఫేస్ చూపించి ఈ వీడియోస్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్‌లో ఈ కంటెంట్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది 2025లో. థర్డ్ వన్ వచ్చేసి లైఫ్ స్టైల్ బ్లాగ్స్.
ఈటికైతే అసలు ఆడియన్స్ ఎందుకు వ్యూస్ ఇస్తున్నారో నాకు ఇప్పటికి డౌట్ వచ్చింది. బట్ నేను కొంతమంది అడిగిన తర్వాత తెలిసింది ఏంటంటే, సార్ మేము అలాంటి లైఫ్ లీడ్ చేయలేం కదా సార్. అందుకే నేను వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటా. చాలా ఫన్నీగా ఉంటాయి వాళ్ళ వీడియోస్ అని చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది యూట్యూబర్స్, ఫేమస్ యూట్యూబర్స్ కూడా వాళ్ళకి సెకండ్ ఛానల్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఛానల్. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వీడియో తీస్తున్నారు, పెట్టేస్తున్నారు. ప్రతిరోజు చేయొచ్చు. మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. మార్నింగ్ లేస్తారు, మంచిగా జిమ్‌కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, 10 మందిని కనెక్ట్ అవుతారు. లేదా మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారు. ఆ కిడ్స్ అనేది రకరకాల చేష్టలు చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ రికార్డ్ చేయండి. వాళ్ళతో మీకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ రికార్డ్ చేయండి. సింపుల్‌గా చెప్పాలంటే మీ లైఫ్ ఒక రోజు లెగిసి పడుకునేంత వరకు ఫన్నీగా గడుస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేనంటే అదంతా వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టండి చాలు. జనాలందరూ కూడా ఈ కంటెంట్ చూడటానికైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2025లో మీరు ఫేస్ చూపించి వీడియోలు చేయాలి అనుకుంటే ఈ కంటెంట్ ట్రై చేయండి. ఈ కంటెంట్ ద్వారా మీకు పాపులారిటీ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా జనాలు ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి మన ఇండియాలో తక్కువ చేసే కంటెంటు, యూఎస్‌లోని ఎక్కువ చేసే కంటెంటు అదే రియాక్షన్ ఛానల్స్ గైస్. మన ఇండియాలో ఎవరు ట్రై చేయరు. ఎందుకంటే ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో, దేని మీదన్నా రియాక్ట్ అయిపోతే ఎవరన్నా తిడతారేమో అని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన తెలుగులో కొంతమంది మాత్రమే చేస్తున్నారు. వాళ్ళకి కూడా వ్యూస్ నెక్స్ట్ లెవెల్‌లో వస్తున్నాయి. దాన్ని మీరు ఎడిటింగ్ చేసే ప్రకారంగా ఈ అన్నిట్లి ప్రకారంగా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచిగా ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ఉంటాయి. ఆ మీమ్స్ అన్నీ గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసి మంచిగా కూర్చోండి. నవ్వకుండా ఉండాలి అని మీకు మీరే ఛాలెంజ్ పెట్టుకొని రియాక్ట్ అవ్వండి. అలాగ ఒక ఇద్దరు చేస్తే ఇంకా ఫన్ ఎక్కువ ఉంటుంది. లేదు ఒక్కడినే ఉన్నాను అంటే దాని మీద రియాక్ట్ అయ్యి లాస్ట్‌లో దాని పైన మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేసుకోండి. దీనికి ఎడిటింగ్ అనేది మరీ బీభత్సమైన ఎడిటింగ్ ఏం చేసేయాల్సిన అవసరం లేదు. మినిమల్ ఎడిటింగ్ అయితే సరిపోతుంది. థంబ్‌నెయిల్ అనేది కొద్దిగా అట్రాక్టివ్‌గా చేసుకుంటే సరిపోతుంది. కంటెంట్ అనేది చాలా ఈజీగా అయిపోయే కంటెంట్. నేను ఏదో పెట్టాలి ఒకసారి ట్రై చేద్దాం యూట్యూబ్ నాకు కొత్త నేను ఎక్కువ పెద్ద పెద్ద కంటెంట్లు ఏం చేయలేను. ఏదో అలా కూర్చొని చేయగలను అనుకుంటే ఒకసారి ఈ వీడియోస్ అయితే ట్రై చేయండి, రియాక్షన్ వీడియోస్. దీనికి కూడా సక్సెస్ రేట్ బాగుంది. తెలుగులో చాలా తక్కువ మంది చేస్తున్నారు కాబట్టి మీరు ఈ 2025లో ట్రై చేయండి. మీరు ఒక ముందు యూట్యూబర్ కింద ఉంటారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇప్పుడిప్పుడే మన తెలుగులో చాలా ఫేమస్ అయిపోతున్న కంటెంటు స్టోరీ టెల్లింగ్. సింపుల్‌గా చెప్పాలంటే రియల్ స్టోరీస్‌ని తీసుకోండి. మీ సబ్‌స్క్రైబర్స్‌ని కానివ్వండి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వండి, హారర్ స్టోరీస్ కానివ్వండి, లేతే వాళ్ళ లైఫ్‌లో జరిగిన ఒక డేంజరస్ ఎక్స్‌పీరియన్స్‌లు కానివ్వండి, ఇవన్నీ తీసుకొని దాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా మీ ఆడియన్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒక స్టోరీ టెల్లింగ్ కింద. దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి మంచి హారర్‌లేయండి. కొద్దిగా మీ లైటింగ్ సెటప్ అంతా డార్క్‌లో పెట్టుకోండి. హారరు అనేది ఎక్కువగా సక్సెస్ అవుతుంది ఈ స్టోరీ టెల్లింగ్‌లో. ఆల్రెడీ తెలుగులో ఒక ఇద్దరో, ముగ్గురో నాకు తెలుసు. వాళ్ళ వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు స్టోరీస్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కొద్దిగా ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే పక్క వాళ్ళకి ఏం జరిగింది అన్న తెలుసుకోవాలని ఒక మంచి క్యూరియాసిటీ ఉంటుంది అందరికిని. ఆ విధంగా మీరు కొద్దిగా ఎడిటింగ్ యాడ్ చేసి, మంచిగా మ్యూజిక్స్ యాడ్ చేసి, ఒకటేదన్నా రాగానే మంచి బీజీఎమ్స్ గట్రా యాడ్ చేసి, చాలా ఇంట్రెస్టింగ్‌గా మీరు ఒక స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆడియన్స్ కూడా ఆ వీడియోస్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కంటెంట్ కూడా మన 2025లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది. గైస్ చూసారు కదా! ఈ 10 ఐడియాస్‌లో మీకు ఏదో ఒక ఐడియా అనేది నచ్చి ఉండొచ్చు. ఆ ఐడియా అయితే ఖచ్చితంగా పట్టుకొని మీరు 2025లో ఛానెల్ క్రియేట్ చేసి సక్సెస్ అవుతారు అని అనుకుంటున్నాను. నేనైతే యూట్యూబ్ ఛానెల్‌లో వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, దానికి థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలి, ఎస్ఈఓ ఎలా చేయాలి, ఛానల్ ర్యాంకింగ్ ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్క కంటెంట్ మీద నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉండండి. మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏంటి అనేది తెలుసుకొని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని 2025లో సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది గైస్. నెక్స్ట్ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్ సబ్జెక్ట్‌కి సంబంధించినయే చేస్తూ ఉంటాను. ఈ వీడియో చూసి ఎంతమందికి ఈ ఐడియా నాకు నచ్చింది, నేను 2025లో ఈ ఐడియా తీసుకొని వీడియో చేద్దామని అనుకుంటున్నారో మీ అందరూ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో ఐడియా ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మిగతాయన్ని మీకు తెలుసు కాబట్టి అవన్నీ చేసి మనల్ని సపోర్ట్ చేయండి గైస్. ఇంకొక మంచి వీడియోతో తొందరగా నేను మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు బై బాయ్.